చంద్రబాబు నాయుడు గారికి అంటే వయసు పెరిగింది కానీ ఆలోచన పెరగలేదని మేము అనుకున్నాం మా స్థాయిలో. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసు నుంచి 26 ఇయర్స్ నుంచి వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తి. అతని తండ్రి మరణానంతరం రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు. కానీ అతను కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టినా కానీ ఎక్కడా కూడా ఆలోచించకుండా ప్రజల కోసమే నాన్న ఇచ్చిన మాట కోసం నేను ప్రజల మధ్య ఉంటాను, ప్రజలకు సర్వీస్ చేతన ఉద్దేశంతో ముందు ఆలోచనతో వచ్చిన వ్యక్తి అతను. అంటే పారిశ్రామికవేత్త అతను. అతని ఆలోచన ఎలా ఉంటుంది, ఒక పరిశ్రమ చేస్తే ప్రజలు ఉపయోగపడిద్దనే ఉద్దేశంతో పరిశ్రమలు తెస్తాడు ఆ వ్యక్తి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? కింది స్థాయి నుంచి వచ్చావు, 2 ఎకరాలతో వచ్చావు, ఎంత సంపాదించావు నీకు తెలియదు. నువ్వు ఎలా సర్వీస్ చేస్తావు, నీకు అసలు అవగాహన ఎలా ఉంటుంది? నేను సీనియర్ని, సూపర్ సీనియర్ని, లేకపోతే అది ఇది వయసులో పెద్దోడిని, నేను అందరికంటే ప్రధాని కంటే పెద్దోడిని అని చెప్పుకోవటానికే తప్ప మీ ఆలోచన ఎలా ఉంటుందంటే పేదవాడు ఎప్పుడు కూడా పేదవాడిగానే సర్వీస్ చేయాలి, మీకు అతను ఇంప్రూవ్మెంట్ అవ్వకూడదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి, పేదోడు డెవలప్మెంటే దేశం డెవలప్మెంట్, ఏది దేశం బాగుపడేది, ఉపయోగపడతారు, ఇంకొకటి ఉపయోగపడతారు అని చెప్పి అభివృద్ధి చెందిందని ఆలోచనతో వాళ్ళు చేస్తారే తప్ప వాళ్ళు స్వలాభాసం చేయరండి. అతనికి మీకున్న డిఫరెన్స్ అది. పరిశ్రమలు తెచ్చాడికి వెనకబాల ఆయన చేయటం వల్ల ఇవాళ ఈ స్థాయిలో నిలబడిందంటే కారణం ఆయన ఉండటం వల్లే. మీకు చెప్పుకోలేదు కానీ సీపోర్ట్లు ఎన్ని ఉన్నాయండి, ఎయిర్పోర్ట్లు ఎన్ని ఉన్నాయి, అసలు ఒక విధంగా చెప్పాలంటే మా పరువు బాధ చెప్పుకుంటారు కానీ మాకే తెలియదు గవర్నమెంట్ పోయే వరకు. ఇప్పుడు తెలుసుకుంటున్నాం అంటే మేము పని చేసింది చెప్పుకోలేకపోయాం. దానివల్ల డెవలప్ అయ్యేది ఏంటి, ప్రజలకు ఉపయోగపడేది. ఒక విధంగా ఒక పరిశ్రమ చేస్తే 2000 మందికి వచ్చింది. మీరు ఏం తెచ్చారు? మీ బాబు ఉన్నాడు, ఏదో తిరుగుతున్నాడు, వెళ్తున్నాడు, వస్తున్నాడు తప్ప ఏదో చెప్తున్నాడు కానీ ఏం తీసుకొస్తాడు? యువ నాయకుడు. మీరు సలహాలు ఏముంటే అతనికన్నా చేస్తే అతను తెస్తాడు. ఒక శంకుస్థాపన చేసిన ఉపయోగం లేదు. మీకు ఉదాహరణ కావాలంటే మిమ్మల్ని ఏం అనవసరం. మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారో, ప్రజలు ఓట్లు వేసారో, లేకపోతే ఈవీఎం తేడా వచ్చిందో మేము ఓడిపోయాం, దాన్ని ఒప్పుకున్నాం. ఇవాళ అమరావతి వెళ్ళండి, ఒకటే చెప్పాడు ఆయన, ఎక్కడైనా సమాన ప్రాతిపదికతో. ఇప్పుడు ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాయంటే అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో ఏపీ సమానంగా ఉండాలని 3 విధాలుగా పరిపాలన చేస్తే 3 ఏరియాలు డెవలప్ అయ్యే ఉద్దేశంతో అన్నమాట వాస్తవం. దానివల్ల ఏమైంది, మాకు రాజధాని వల్ల మీకు నష్టం వచ్చింది, ఏరియా వాళ్ళు నష్టపోతున్నారు. నువ్వు రాజధాని ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ చేసి ఏం చేసావు? నిష్కారణంగా 100 కోట్లు దుబ్బేసావు కంప తీయడానికి. మీ రైతులను అడగండి, మీ ఏరియా రైతుల్ని. రాజధానిలో మీకున్న మీ కార్పొరేట్ వ్యవస్థల కోసం ఫస్ట్ నూజివీడు అన్నావు రాజధాని, తీసిపడేసి అక్కడ పెట్టావు. ఇక్కడ అందువల్ల నష్టపోయారు. మళ్ళీ అక్కడ పెట్టావు. అక్కడ నువ్వు ఒక సెటప్ చేసుకొని రాజధాని అక్కడ తీసుకెళ్ళావు. వర్షం పెడితే మోటార్ పెట్టి నీళ్ళు తోడాలి. అంత డిఫరెన్స్ ఉన్న దాన్ని తీసుకెళ్ళి పెట్టేసేసి ఇంక నువ్వు డెవలప్మెంట్ ఎక్కడ చేస్తావు? దాన్ని డెవలప్ చేయాలంటే ఎంత కావాలి? దానికి విధి విధానాలు ఉంటాయి, ఇంత సెటప్ ఉండాలి, ఇంత జనాభా ఉంటేనే దీనికి లైసెన్స్ వస్తుంది, రాజధాని వస్తుందని ఎన్ని ఉంటాయి. ఎన్ని లేకుండా అంటే ఇవాళ జనాలు తెలివి తక్కువడు కాదు, చదువుకున్నోడు కంటే చదువుకున్నోడు చాలా తెలివికి అబ్జర్వ్ చేస్తుంటారు, కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎవడేం మాట్లాడుతున్నాడో ఏంటా అనేది. పేపర్ టీవీలో చూసి చదివితేనే కాదు, జనరల్ నాలెడ్జ్ చాలా మాట్లాడుకునే విధానాన్ని బట్టి డెవలప్మెంట్ అయిపోయింది ఇవాళ. కనుక ఆయన వచ్చిన తర్వాత డెవలప్ అయింది తప్ప ఏపీ ఎక్కడా లేదు. మీరు వచ్చిన తర్వాత అది వెనకపోయింది. దానికి కారణం ఏంటంటే ఉదాహరణకి ఎన్ని చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఉన్నాయి. ఎన్ని ఉదాహరణలు చెప్పాలంటే ఒక టైం పట్టింది. కాబట్టి అతను రావటం వల్ల నష్టం వచ్చింది కాదు, అతను లేపడం నష్టం వచ్చింది కాదు. అతను ఉంటేనే ఏపీ అభివృద్ధి చెందేదని, పరిశ్రమల్లో కానీ వచ్చే కానీ ఏదైనా కానీ ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇవాళ మీరు వచ్చిన తర్వాత 0 అయిపోయింది. అదే డిఫరెన్స్. ఏముంది దానికి? అతని గురించి అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదండి మేము అనుకోవడం. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతిందాన్ని కానీ ఫస్ట్ మార్కులు మీకు వేయాలండి. మేము కాదు, ప్రజలు వేస్తున్నారు. ఆల్రెడీ వేసేసారు, సంవత్సరాల్లో మీకు వేసేసారు. ఆంధ్రప్రదేశ్ ఎంత వెనకపోయింది అనేది ఇవాళే చెప్తున్నారు. ఎప్పుడో తహతాలు ఆడుతున్నారు. బ్రాండ్ అంబాసిడర్కి మారు పేరు జగన్మోహన్ రెడ్డి. నేను చెప్పాను కదా, అతను చిన్న స్థాయి నుంచే అవగాహనతో పనిచేస్తాడు. మీకు ఉదాహరణ ఎన్ని చెప్పుకొని పోతే ఏదైనా పర్మనెంట్ కట్టడం చేశారా? మీరు ఇన్ని సంవత్సరాలు సీఎంగా పరిపాలించారు కానీ మీరు పల్లెటూరు వెళ్ళండి, అసలు రైతు భరోసా కేంద్రం కానీ, ఏపీ సచివాలయం కానీ, తర్వాత రూరల్ డెవలప్మెంట్ సెంటర్లే కానీ, అసలు అర్బన్ సెంటర్లు కానీ, అసలు ఎన్ని కళ్ళ కట్టినట్టు అసలు వెళ్ళిపోతే చూస్తూ ఉంటే ఏంటంటే అది ఒక విప్లవాత్మకమైన మార్పు. అది చిన్న బళ్ళు ఉంటాయి చూడండి, అక్కడ వెళ్ళిపోయింది. అసలు స్కూల్లో వెళ్తే రాబోద్దు కదా బయటకంటే ఆ టేబుల్స్ కానీ ఆ వాతావరణం కానీ చూస్తే కాసేపు కూర్చోవాలనిపించే స్థితికి తెచ్చాడు ఆయన. ఎక్కడ మారుమూల ఉండే గ్రామంలో ఉన్న స్కూళ్ళు కూడా మార్పు తీసుకొచ్చి నేడు నాడు అనే ప్రోగ్రాం పెట్టి మార్పు తెచ్చాడు. ఆ మార్పును చూసాను. నేను పేపర్ ఒకటి చూసాండి, ఏంటి ఆ నాడు నేడు అని ఆ స్టిక్కర్ మీద ఉండి ఎంత హైప్ క్రియేట్ అవుతుంటే అక్కడ మీరు దాని స్టిక్కర్లు వేసుకుని వచ్చి మీ అయ్య బాబులు కూర్చొని చూస్తున్నారు. అంటే అతను అడ్వర్టైజ్ అవుతాడండి. మీరు ఇంకెక్కడ వెనక్కిపోయింది ఎక్కడండి? అతను ఉన్నంగా ముందుకు వచ్చింది. కాకపోతే ఒకటి అంటున్నారు మీరు,
అతను వచ్చిన తర్వాత అతను రావటం వల్లే మొత్తం వెనకపోయిందని, అతను రావటం వల్ల వెనకపోవాలి, ముందు పోయింది. కానీ మీరంటే మీరు చేయకుండా ఒకదాన్ని 10 సార్లు అబద్ధాన్ని నిజం చేయడానికి, నిజాన్ని అబద్ధం చేయడానికి మీరు అట్లా మాట్లాడతారే కనుక ప్రజలు డైనమాలో పెట్టడం విధానం మీదే. మీరు డైనమాలో పెట్టినా కానీ పాత రోజులు ఏం చేశారు, ఇప్పుడు రాబో రోజుల్లో మీరు చెప్పేదానికి ఎదర కౌంటర్ వేస్తారు ఇక జనాలు. మీరు రండి ఇక, రేపు ఇంకేమైనా ఉంటే కనుక డెవలప్ చేయడానికి ఇది చేసి ప్రజల్లోకి వస్తారు కదా రేపు స్థానిక సంస్థల్లో, అప్పుడు తెలుస్తుందండి మీకు అతనికి డిఫరెన్స్ ఏంటనేది.